హిరణ్యకశిపుడు నాకు సాగు ఎవరు లేదు కాబట్టి దేవుడికి బాధ పెట్టడం మొదలు పెట్టారండి. కానీ మనం చేసిన పాపాలని మనకి భార్య పిల్లలు తల్లి తండ్రి నేను మంచోడు అనుకోండి నా గర్భంలో మంచి కొడుకు పుడతారు, లేకపోతే నాకు హింస పెట్టడానికి నా గర్భంలో చుట్టూ పుడతాడు. నాకంటే వీళ్ళు ద్వారా కాపాడు. అలాగే హిరణ్యకశిపుడి గర్భంలో ఒక కుమారుడు జన్మించాడండి. తన భార్య లీలాదేవి, వాడు పేరే ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు. నాయన రెండు పార్టీలు పార్టీ కొడుకు నాయన పుట్టగారు నారాయణ ఓడి దూరం కూడా నీకు ఎక్కడ శక్తిశాడు వాడు శ్రీ మహావిష్ణువు నీ పెద్దలు శక్తిశాడు చేశాడు. వాళ్ళని ప్రార్థన చేయకు నాన్న, వాళ్ళు ప్రార్థన చేయకమ్మా. నాకు వరప్రదాత బ్రహ్మదేవుడు అక్కడ ప్రార్థన చెయ్యి. మన కులదైవం కానీ నువ్వు మాత్రము ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేయగలైన అనేసరికి హరి అనుగ్రహం లేకపోతే మనం ఊపిరి కూడా పీల్చుకోలేము. హరి అనుగ్రహం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేము. అది అనుగ్రహం లేకపోతే మనం ఏమి చెయ్యలేము. నాన్నగారు నువ్వు మనిషివే, నేను మనిషివే. అయ్యా ఈ అనంత కోటి జీవరాశులకి శ్రీమన్నారాయణుడే ఆధారం. అది ఏ జీవుడే మనసు ఒకటే. మంచి మనస ఏ బుద్ధి చెప్పకపోయినా సరే అమ్మ కొడుక్కి తల్లి చెప్పిందనుకో, నాయన కన్నా నా బుద్ధి నేను చేతి బాగుంటుంది చెప్తా వెళ్తాడు. కాంతాపుడు తొలగడు అప్పుడు వెళ్ళు. తండ్రికి కొడుకు చెప్తాడు, నా మాట్లాడుతూ ఉన్నా అది నా పచ్చని తనకోయి అది హిల్చుట నీకు తెలుసా. హరినామ చింతరాజు హరి నీకు తెలుసా? అయితే నా మాట వినవే మంచి మనసా. మంచి మనసా హరియనందే హరియనందే రేపు వెళ్తా అంటారు. ఇప్పుడు ఎంత చక్కగా పాట పాడతారు. ఈ జీవుడు రేపు పెళ్ళిదా కొట్టదో మూడుదో తెలియదు. ఎవరైనా అంతే. ఈ జీవితం అనేది శాశ్వతం కాదు, అశాశ్వతం. ఇప్పుడు 100 సంవత్సరాలు ఉడికి ఉన్నారా అయ్యా? నాయన 85-90 సంవత్సరాలు 100 సంవత్సరాల కింద ఉన్నారా?
భగవంతుడా నా శుభ్రం చూడు, మా ఏ కష్టాలు లేకన్నా మా గొట్టెకిచ్చు, మా పిల్లలు పోవాలి, మా అమ్మాయికి మంచి మొగుడు రావాలి, నా కొడుకు మంచి భార్య రావాలి, నేను ఒక 6 కేజీ బంగారు బయట వేసుకోవాలి. ఆడవాళ్ళు కోరుకుంటారు, మగవాళ్ళు మాత్రం ఇంకేమో కోరుకుంటారు వాళ్ళు నిద్రగా. కానీ భగవంతుడు మనం వింటానే కదా, భగవంతుడు వింటానే కదా మనం ధనం పెడతాం భగవంతుడికి. కానీ ఎవరికైనా అన్యాయం చేసేటప్పుడు భగవంతుడు చూస్తాడు, ఈ తప్పు మనం చేయకూడదు అని స్వామి చెప్పాడు. ఇవి చూస్తాడు, అది చూడ మనం దండం పెట్టేటప్పుడు భగవంతుడు ఆలోచిస్తే మనం తప్పు చేసేటప్పుడు భగవంతుడు చూడ. అందుకని మన మనసు మన స్వాతంలో ఉండాలి. భగవంతుడా ఈ రోజు నేను ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరికి బాధ పెట్టకూడదు, ఎవరికి మాట్లాడకూడదు అని భగవంతుడి యొక్క మనసు ఇచ్చి నీతి నిజాయితీతో ధర్మంతో న్యాయంతో మనసు బిగించి నాన్న ఎందుకు అన్యాయం దేవుడికి బాధ పెడతావు, మునేశ్వరుడికి బాధ పెడతావు, హరినామస్మరణ చెయ్యు. ఇప్పటికే మించిపోయింది లేదు. హరిజను 2 అక్షరములు మనిషి కాదు భూమి కాదు కాదు
చేసి తన కొడల మీద వేసుకున్నాడు. అయ్యా, రాత్రి కానీ పగలు కానీ నాకు సౌండ్ పోతుంది. రాత్రి కాదు, పగలు కాదు, సాయంకాల సమయంలో నాకు ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ సౌండ్ పోతున్నాడు. ఇంటి బయట కాదు నాయన, ఇంటి లోపల కాదు అయ్యా, తన మొదటి ఇంటికి మొదటి ద్వారంలో ఆయన శ్రీమన్నారాయణుని ఆయన శ్రీ మహావిష్ణువు అయ్యా, శ్రీ మహావిష్ణువు ఆ మొదటి ద్వారంలో పుట్టాడు కాబట్టి ఇంటికి మొదటి ద్వారానికి సింహద్వారం అంటారు. హృదయము అంటే 4 యుగాల క్రితంలో జరిగింది ఆయన. ఈ ఎరుగేశ్వరుడు జన్మించాడు. అందుకోసమే ఆ మొదటి ద్వారానికి సింహద్వారం అంటే నరసింహస్వామి